ఎవ్రీవన్, వెల్కమ్ టు వాహిస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ పావ్ ఆఫ్ ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత మిరపకాయలని ఇలా ఇడ్చి వేసుకోవాలి. ఇడ్చి వేసుకున్న తర్వాత గోంగూర ఆకును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. గోంగూరకు మిరపకాయలు ఇలా కలుపుకోవాలి. ఇవి కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఒక పావ్ ఆఫ్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గింజలు వేసుకోవాలి. ఈ పోసు గింజలు వేసుకున్న తర్వాత గోలిన తర్వాత ఇప్పుడు మనం ఒక చెక్క, లవంగాలు, 3 ఇలాచులు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోలిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 2 ఇలా విడిచి వేసుకొని మంచిగా కలుపుకొని వీటిని గోలనివ్వాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కాసేపు గోలనివ్వాలి. రెండు నిమిషాలు గోలనిచ్చి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే మీ ఇష్టం, ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు కారం. ఇంకా మూత పెట్టుకొని మనం దీన్ని ఉడకనివ్వాలి. 2 మినిట్స్ అలా మూత తీసి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఎందుకంటే గోంగూర పేస్ట్ అనేది ముక్కకి మంచిగా పట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. చూడండి ఎంత థిక్ పేస్ట్ వచ్చిందో. టేస్ట్ మాత్రం చాలా బాగుందని మీరు కూడా ట్రై చేయండి వెంటనే. ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి అటు ఇటు. లో పచ్చి ధనియాల పొడి, ఎండు ధనియాల పొడి కొద్ది కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. టేస్టీ మన గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి వెంటనే. పుల్లగా చాలా బాగుందండి. మీరు కూడా వెంటనే ట్రై చేయండి.
చూస్తుంటే మీకు కూడా మౌత్ వాటరింగ్ అవుతుందా? అయితే వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.